ఆకాశవాణి సేవా పర్వ్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి అన్న అంశంపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు. అతిథి శ్రీ ఎంటి కృష్ణబాబు గారు ఐఏఎస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ 2047 విజన్లో మౌలిక వసతుల అభివృద్ధి కీలక రంగంగా నిలుస్తూ ఉంది. ఆర్థిక సామాజిక ప్రగతి సాధనలో రహదారులు, వంతెనలు, సాగు ప్రాజెక్టులు, విద్యుత్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాథమిక మద్దతునిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అమలవుతూ ఉన్నాయి. రాష్ట్ర మౌలిక వస్తుల శాఖ ఆధ్వర్యంలో విప్లవాత్మక సంస్కరణలు, పీపీపీ మోడల్స్, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా నిధుల సమీకరణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మౌలిక వసతుల ప్రస్తుత స్థితి, భవిష్యత్తు దిశ మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాధాన్యం గురించి మనకు తెలియజేసేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంటి కృష్ణబాబు గారు ఐఏఎస్. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా వికసిత్ భారత్ 2047 విజన్లో మౌలిక వసతుల అభివృద్ధి ఎంత ముఖ్యమైందని మీరు భావిస్తూ ఉన్నారు? ఏ సొసైటీ అయినా అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి, ప్రజలు కన్వీనియంట్ గా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కనుక న్యాచురల్ గా వాళ్ళకి లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతాయి. అలాగే కంఫర్ట్, ట్రావెల్ కంఫర్ట్ కానివ్వండి, అదర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మేజర్ రోల్ ఉంది. సో వికసిత్ భారత్ 2047 లో ప్యారలల్ గా మన స్టేట్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ మనం తయారు చేసుకున్నాము. ఆ విజన్ డాక్యుమెంట్ లో మనం చూస్తే గనక మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడానికి, అంటే మౌలిక సదుపాయాలు అంటే ఈవెన్ రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, తర్వాత వాటర్ సప్లై కావచ్చు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లాజిస్టిక్ పార్క్స్ కావచ్చు. సో ఏదైనా ప్రజలకి ఉపయోగపడి ప్రజల జీవనంలో కొంత బెనిఫిట్ క్రియేట్ చేస్తూ, కంఫర్ట్ క్రియేట్ చేస్తున్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారు, ఆల్మోస్ట్ ప్రధానమంత్రి గారి ఓవరాల్ అయితే విజన్ ఉందో దాంట్లో మన స్టేట్ కూడా అదే స్థాయిలో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవడానికి మనం ఒక ప్లాన్ తయారు చేసుకున్నాము. సో డెఫినెట్లీ మౌలిక వసతులు అనేది అభివృద్ధి చెందడం చాలా ఇంపార్టెంట్. సార్, మౌలిక వసతులు రాష్ట్ర ఆర్థిక సామాజిక పురోగతికి ఏ విధంగా దోహదం చేస్తాయి? మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది వరకు అంటే పూర్వకాలంలో అయితే గనక బై ఫుట్ వెళ్ళడమో, లేకపోతే మాక్సిమం ఎద్దుల బళ్ళో లేకపోతే ఇవి ఉండేవి. ఎప్పుడైతే మెకనైజ్డ్ ట్రావెల్ వచ్చిందో ఆటోమేటిక్ గా మెకనైజ్డ్ ట్రావెల్ కి అనుగుణంగా రోడ్స్ పెరగాలి. అలాగే పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని మనకి రోడ్ క్వాలిటీ కానివ్వండి, రోడ్ ఎక్స్టెంట్ కానివ్వండి, రోడ్ విడ్త్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, కన్ఫ్లిక్ట్ అవ్వకోకుండా మనకి ఆర్ఓబీస్ కానివ్వండి, అలాగే ఆర్యూబీస్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి. సో ఇలా రకరకాల మన వస్తువులు మనకు కావాలి. అలాగే పవర్ చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ, ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఎనర్జీ కన్జంప్షన్ మన ఒక్క స్టేట్ లో చూస్తే గనక సుమారు మనకు 12,000 మెగావాట్లు మనం కన్జంప్షన్, ఫిజికల్ కన్జంప్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈవెన్ దో 22,000 మెగావాట్ల వరకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేసినప్పటికీ కూడా మనకి ఆల్మోస్ట్ పీక్ వచ్చేటప్పటికి ఇంకా మనం షార్టేజ్ లోనే ఉన్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ బోత్ రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, అలాగే మనం ఫాసైల్ ఫ్యూయల్స్, థర్మల్ ఎనర్జీ కానివ్వండి, అలాగే కొంత న్యూక్లియర్ కానీ అన్ని రకాలుగా కూడా ఎనర్జీ మిక్స్ ని మనం పెట్టుకుంటూ ప్రజలకి ఉపయోగపడేటట్టు డిజైన్ చేస్తూ జరుగుతోంది. సో అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అని ఒక కాన్సెప్ట్ తో, అంటే హైయెస్ట్ స్పీడ్ తో క్యాలిక్యులేషన్స్ చేయగలిగిన కంప్యూటర్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ఇండియాలో మొట్టమొదటిసారిగా మనకి అమరావతిలో క్వాంటమ్
కంప్యూటర్ని బై నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 2026 జనవరికి పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కూడా వాళ్ళకి ఆర్డర్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక చక్కని టవర్, చాలా పెద్ద టవర్స్, 4 టవర్స్ కూడా క్వాంటమ్ వ్యాలీలో, అంటే ప్లగ్ అండ్ ప్లే. ఎవరైనా ఒక మంచి ఐడియాస్ తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వస్తే గనక వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడానికి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకు బాగా పెరగడానికి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం చూస్తే గనక, అంటే మనకి మెయిన్ ప్రాజెక్ట్స్ అయిన పోలవరము, అలాగే ఇతర ప్రాజెక్ట్సే కాకుండా మనం ఏదైతే స్టేట్ లో టేకప్ చేసి వివిధ దశల్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకుని ఆ ప్రయారిటీ ప్రకారం మనం కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా ఒకటి జిఎస్టిపి, మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది, ఎంత ఎడిషనల్ గా మనం ఏమి చేయగలుగుతున్నాము. ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనం ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు 15% పర్ యానం, అంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 15% గ్రోత్ రేట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్థాయి నుంచి ఆల్మోస్ట్ 14 నుంచి 16 లక్షల కోట్లు స్థాయి నుంచి ఆల్మోస్ట్ $2 ట్రిలియన్ ఎకానమీగా మన స్టేట్ రావాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఆల్మోస్ట్ $42,000 to $45,000 పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండాలి అనేది టార్గెట్ లాగా పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రజల జీవన శైలి, జీవన క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. సార్, ప్రస్తుతం మన రాష్ట్రంలో మౌలిక వసతుల రంగంలో జరుగుతున్న ప్రధాన ప్రాజెక్టుల గురించి ఒకసారి వివరిస్తారా? మన రాష్ట్రంలో చూస్తే గనక సుమారు 46,000 కిలోమీటర్ల R&B రోడ్స్ ఉన్నాయి. అలాగే సుమారు 1,00,000 కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్ రోడ్స్ ఉన్నాయి. 8,300 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఓన్లీ రోడ్ సెక్టార్ మనం చూస్తే గనక ఓన్లీ నేషనల్ హైవేస్ లోనే జరుగుతున్న పనులు ఒక 60,000 కోట్లు ప్లస్, అలాగే మనం శాంక్షన్ డిఫరెంట్ స్టేజెస్ లో, అంటే డిపిఆర్ స్టేజ్ లో గానీ శాంక్షన్ స్టేజ్ లో ఉన్నాయి సుమారు 86,000 కోట్లు, ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల రూపాయలతో మనం వేరియస్ ప్రాజెక్ట్స్ మనం ఆన్ హ్యాండ్ ఉన్నాయి. గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్స్ కానీ, మనం తీసుకోబోతున్న ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 years లో మనం కంప్లీట్ చేయాలి అనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం. అలాగే ప్రతి ఇయర్ కూడా మళ్ళీ ఇంకొక 20,000 కోట్ల వరకు మనం యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. దాంతో సైమల్టేనియస్ గా మన స్టేట్ రోడ్స్ నెట్వర్క్ కూడా మనం బలోపేతం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకుని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో మనం చేయడానికి ఏర్పాటు చేశాము. అలాగే హైవేస్ లో చూస్తే మనకు మేజర్ ప్రాజెక్ట్స్ మనం చూస్తే గనక, ఇప్పుడు బెంగళూరు నుంచి విజయవాడ డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి, డెడికేటెడ్ కారిడార్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. అదొక్కటి 20,000 కోట్ల రూపాయలతో చేస్తున్నాము. అలాగే మన అమరావతి రింగ్ రోడ్, అంటే ఔటర్ రింగ్ రోడ్ మనం ఏదైతే చెప్తున్నామో, సుమారు 198 కిలోమీటర్ల రోడ్డు సుమారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎగ్జిస్టింగ్ రోడ్ ని 6 lanes ప్లస్ 2 lanes సర్వీస్ రోడ్స్ అనే ఇదర్ సైడ్, అంటే 10 lane రోడ్ గా డెవలప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మేజర్ ప్రాజెక్ట్స్ చాలా టేకప్ చేస్తున్నాము. అలాగే రైల్వేస్ లో మనం చూస్తే గనక ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఒక 20,000 కోట్ల రూపాయల వర్క్స్ ఆన్ హ్యాండ్ జరుగుతున్నాయి. దీంతో పాటు డిఫరెంట్ స్టేజ్ల్లో, అంటే మనం డిపిఆర్ ఆల్రెడీ సబ్మిషన్ అయ్యి అప్రూవల్స్ రావాల్సినవి కానీ, అలాగే మనం మిగతా కూడా సుమారు 22 ప్రాజెక్ట్స్ 1,02,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్ట్స్ వేరియస్ స్టేజెస్ లో మనం ఉన్నాయి. ఇవన్నీ కూడా రైల్వేస్ కి ల్యాండ్ ఎక్విజిషన్ లో కానివ్వండి, అలాగే ఇతర సదుపాయాల్లో కానివ్వండి, మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ కలెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేసి ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా మనం ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా త్వరితగతిన రౌండ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమృత్ స్టేషన్స్ ఆల్మోస్ట్ 73 అమృత్ స్టేషన్స్ కూడా సుమారు 4,000 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తున్నాము. అందులో ప్రధానమైనవి చూస్తే గనక మన విజయవాడ, తిరుపతి, ఇవన్నీ కూడా. విజయవాడ ఒక స్టేషన్ ఆల్మోస్ట్ 700 కోట్ల పైన మనం డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాము. ఈవెన్ బస్ స్టాండ్స్ కూడా మనం చూస్తే గనక తిరుపతి బస్ స్టాండ్ సుమారు ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలతో పీపీపీ బేసిస్ మీద వర్క్ చేస్తున్నాము. తర్వాత ఆల్మోస్ట్ ఒక మన స్టేట్ గవర్నమెంట్ తరపున 4 పోర్ట్స్ మనం డెవలప్ చేస్తున్నాము. సీ పోర్ట్స్ మనకి మూలపేట
శ్రీకాకుళంలో మూలపేట కానివ్వండి, మచిలీపట్నం కానివ్వండి, కాకినాడ గేట్వే పోర్ట్ కానివ్వండి, తర్వాత మచిలీపట్నం అండ్ రామయ్యపేట. సో ఈ 4 పోర్ట్స్ కూడా సుమారు 17,000 కోట్ల రూపాయలతో మనం టేకప్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 50-70% మధ్యలో అయినాయి. ఇవన్నీ కూడా 2026 డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 2026 లో ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 4 ఫిషింగ్ హార్బర్స్ సుమారు 1,500 కోట్ల రూపాయలతో ఒక 4 ఫిషింగ్ హార్బర్స్ మనం డెవలప్ ఆల్రెడీ 90% అండ్ అబోవ్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ 2026 నాటి కంప్లీట్ అయ్యేదట్టు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు ఒక 4 ఫిషింగ్ హార్బర్స్ కూడా మనం నెక్స్ట్ ఇయర్ టేకప్ చేసి ఆల్మోస్ట్ 2 years పీరియడ్ లో అవి కూడా కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే గనక ఆల్మోస్ట్ 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ మనం టేకప్ చేస్తున్నామో అది నెక్స్ట్ ఇయర్ జూన్ 2026 జూన్ కి కంప్లీట్ అయ్యి ఆపరేషన్ లోకి వస్తుందనేది మనకి నమ్మకం ఉంది. ఆల్రెడీ 70% వర్క్స్ వరకు మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో దీంతో పాటు మనకి ఇతర ప్లేసుల్లో కూడా దగదర్తి దగ్గర నెల్లూరులో ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలాగే మిగతావి డిఫరెంట్ స్టేజెస్ లో ఎయిర్పోర్ట్స్ మనం ఏర్పాటు చేయడానికి డిపిఆర్స్ తయారు చేసి పిపిపి మోడ్ లో మనం చేయడానికి ఏర్పాటు చేశాము. ఇలా అలాగే లాజిస్టిక్ పార్క్స్ ఆల్మోస్ట్ మనకి అనంతపూర్ లో ఒక లాజిస్టిక్ పార్క్ ఆల్రెడీ మనం టెండర్స్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. అలాగే వైజాగ్ లో ఒక లాజిస్టిక్ పార్క్ చేస్తున్నాము. తర్వాత మనకు ఒక హై స్పీడ్ కారిడార్ రైల్వేస్ లో హై స్పీడ్ కారిడార్ హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇలా ఒక 3 హై స్పీడ్ కారిడార్స్ రైల్వే అంటే ఎలివేటెడ్ కారిడార్స్ ఆల్మోస్ట్ మన మెట్రో టైప్ లో ఎలివేటెడ్ గా కారిడార్స్ కూడా రాబోతున్నాయి. దీనికి సర్వే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవి గనక మనం గ్రౌండ్ చేయగలిగితే గనక చాలా హై స్పీడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం జపాన్ లోనో చైనాలోనో 220 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లే టైప్ ఆఫ్ ట్రైన్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రకమైన లాజిస్టిక్ పార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈ కాస్ట్ తగ్గించడానికి ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే గనక లాజిస్టిక్ కాస్ట్ 15-16% జీడిపిలో అంటే మనకి మనం తయారు చేసిన గూడ్స్ ని ప్రజలకి అందుబాటులో పెట్టడానికి, అలాగే రా మెటీరియల్ ని ఫ్యాక్టరీలకు తీసుకురావడానికి, అంటే ఓన్లీ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ చేయడానికి చూస్తే గనక 15-16% వరకు జీడిపిలో ఖర్చు అవుతోంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారి ఆలోచనలకి మేరకు మనం ఇండియాలో మన ఎక్స్పోర్ట్స్ ని కాంపిటేటివ్ గా చేయాలంటే గనక లాజిస్టిక్ కాస్ట్ ని మనం తగ్గించాలి. లాజిస్టిక్ కాస్ట్ ఎంత తగ్గితే గనక ఆటోమేటిక్ గా ఆ సేవింగ్ తోనే మనం ఇతర కంట్రీస్ లోని గూడ్స్ ని మనం కంపీట్ చేయగలం. చైనాలో చూస్తే గనక 7-8% లాజిస్టిక్ కాస్ట్ ఉంది. సో ఆ స్థాయికి తీసుకురావాలి. 2047 వికసిత్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం, టార్గెట్స్ ప్రకారం అట్లీస్ట్ మనం 7-8% గనక మనం లాజిస్టిక్ కాస్ట్ ని గనక తీసుకురాగలిగితే గనక మన ఎక్స్పోర్ట్స్ కూడా కాంపిటేటివ్ గా అవడమే కాకోకుండా మనం చాలా మంచి అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటాము అనేది ఒక ఆలోచన. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి ఓవరాల్ విజన్ ప్రకారం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది వివిధ పెద్ద స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి. సార్ మరి ఈ యొక్క పెద్ద స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులను సమీకరించడంలో మౌలిక వసతుల శాఖ ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంది? ఒకటి అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మొత్తం 100% కాస్ట్ మనమే బేర్ చేయలేము. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేటర్ గాను కెటలిస్ట్ గాను ఉపయోగపడాలి. ఇప్పుడు రోడ్ ప్రాజెక్ట్ మనం తీసుకున్నాము అంటే గనక మనం ల్యాండ్ ఎక్విజిషన్, R&R, తర్వాత యూటిలిటీ షిఫ్టింగ్ అంటే ఎలక్ట్రికల్ లైన్స్ గానీ వాటర్ పైప్ లైన్స్ గానీ ఇవన్నీ షిఫ్ట్ చేయడం, ఇది స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. స్టేట్ గవర్నమెంట్ చేయాలి. సో దాని తర్వాత రోడ్ వైడన్ చేయడం గానీ, స్ట్రెంగ్థన్ చేయడం గానీ, ఇంప్రూవ్ చేయడం గానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆల్మోస్ట్ అది హ్యామ్ మోడల్ అవ్వచ్చు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే 40% ముందు ఇవ్వడం, తర్వాత మిగతా 60% ని 15 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం, లేకపోతే కనుక టోల్ కలెక్ట్ చేసుకునే రైట్స్ వాళ్ళకి ఇచ్చి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేస్తూ టోల్ కలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం. ఇలా ట్రాన్స్పరెంట్ గా బిడ్డింగ్ మెథడ్స్ లో చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పోర్ట్స్ లో అయితే గనక పోర్ట్స్ లో గానీ ఎయిర్పోర్ట్స్ లో గానీ మనం బేసిక్ అంటే బ్రేక్ వాటర్స్
కానివ్వండి, డ్రెడ్జింగు, ఈ టైప్ మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు వసతి, రైల్వే లైన్ వసతి, ఎలక్ట్రికల్ సిస్టమ్, వాటర్ సప్లై, ఇవన్నీ మనం గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తూ ఒక్కొక్క బర్త్ ని మనం ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇచ్చి వాళ్ళు ఎఫిషియెంట్ గా ఆపరేట్ చేయడానికి, ఎందుకంటే గవర్నమెంట్ లో మనం ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడగలం కానీ గవర్నమెంట్ లోనే అందరినీ మనం ఎంప్లాయ్ చేసి చేయాలి అంటే గనక ఎఫిషియన్సీ అంత మనం ప్రైవేట్ వాళ్ళతో కంపీట్ చేసే అంత రాకపోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టార్ లో పోర్ట్స్ చాలా వస్తున్నాయి. సో వాటన్నిటితో కంపీట్ చేయాలి, అప్పుడే మన పోర్టు మనగడగలదు. లేకపోతే గనక ఆటోమేటిక్ గా ఈ పోర్టు గ్రాడ్యువల్ గా వస్తుంది. సో అలాంటి పరిస్థితి లేకోకుండా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ చేయాలో అది గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తూ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళని భాగస్వామ్యులు చేస్తూ ఎఫిషియెంట్ గా రన్ చేయడానికి పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ లాజిస్టిక్ పార్క్స్ లో కూడా మనం ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ కి ల్యాండ్ మనం ఇస్తాము, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తాము, అంటే రోడ్డు కానివ్వండి, రైల్వే లైన్ కానివ్వండి, ఇది మనం ఇస్తాము. బట్ అక్కడ బయట నుంచి ఈ కంపెనీస్ ని తీసుకొచ్చి అట్రాక్ట్ చేసి వాళ్ళకి తక్కువ కాస్ట్ తో ట్రాన్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్ చేయడానికి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ కి మనం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. సరే, అదేవిధంగా మౌలిక వస్తువుల అభివృద్ధి అనేది పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? మౌలిక వస్తువులు ఏదైతే మనకు కావాలో అవి కంపల్సరీగా మనం డెవలప్మెంట్ లో వెళుతున్నాం కాబట్టి కంపల్సరీగా చేయాలి. దీని వలన ఏదైతే గ్రీన్ కవర్ తగ్గుతోందో, అలాగే ఏదైతే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ప్రాపర్ గా మనం మేనేజ్ చేయడానికి కాంపన్సేటరీ అఫారెస్టేషన్, ఆల్మోస్ట్ మనం ఎక్కడ మనం ఒక చెట్టు తీసేసినా ఆల్మోస్ట్ 5 నుంచి 10 చెట్లు అడిషనల్ గా మనం ప్రాపర్ గా వాటిని బతికించే వరకు కూడా మనం మెయింటెనెన్స్ చేసి గ్రీన్ కవర్ పెంచడానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. మనందరికీ తెలిసిందే, మనకు ఇప్పుడున్న గ్రీన్ కవర్ 23-25% నుంచి ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారి టార్గెట్ అయితే గనక 50% వరకు వెళ్లాలని. సో అది టైం పట్టొచ్చు, బట్ ప్రతి సంవత్సరం కూడా కొంత గ్రీన్ కవర్ పెంచుకుంటూ వెళ్ళగలిగితే గనక డెఫినెట్లీ మనం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ ఉంటుంది. అలాగే ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటున్నామో అదంతా కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకుని ఎన్విరాన్మెంటల్ మిటిగేషన్ ప్లాన్స్, అంటే అక్కడ డ్యామేజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్ ని కాంపన్సేటరీగా మనం ఎలా డెవలప్ చేయొచ్చు అనే దాని మీద ప్రాజెక్ట్ లాగా టేకప్ చేసి చాలా ఖర్చు పెట్టి, అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అవుతుందో అందులో అట్లీస్ట్ 20-25% మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్ మీద ఖర్చు అవుతోంది. అంత ఖర్చు అవుతున్నా కూడా మనకి ఫ్యూచర్ కి సస్టైనబుల్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, తప్పకుండా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ మనం ఏదైతే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకమైన డెవలప్మెంట్ చేయాలో అవి చేసిన తర్వాతే మనం మేజర్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. సర్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే ఈ యొక్క 20-22 సంవత్సరాలలో రాష్ట్ర మౌలిక వస్తువుల రంగం ఏ దిశలో పయనించాలని మీరు భావిస్తూ ఉన్నారు? మనందరికీ తెలుసు, అంటే ఇప్పుడు సాగరమాల అని ప్రధానమంత్రి గారు మొత్తం ఎంటైర్ పోర్ట్స్ అన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉండాలి ఏమిటి అనేది ఒక కార్పొరేషన్ లాగా, సాగరమాల కార్పొరేషన్ లాగా చేసి దాన్ని అన్ని డెవలప్మెంట్స్ ని కోఆర్డినేట్ చేస్తూ పోర్ట్స్ డెవలప్ చేయడమే కాకుండా పోర్ట్ కనెక్టివిటీ డెవలప్ చేస్తూ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ ప్లాన్ చేస్తూ అలాగే రైల్వే నెట్వర్క్ ఇంప్రూవ్ చేస్తూ సో ఎవాక్యుయేషన్ పెరగాలి, అలాగే టోటల్ గా గూడ్స్ మూవ్మెంట్ పెరగాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ ఎవ్రీ 5 years కి మన టార్గెట్స్ ఏమిటి అనేది మనం 2047 అంటే ఆ 2047 సంవత్సరం వచ్చేంత వరకు మనం ఆగి అప్పుడు చూసుకోవడం కాకోకుండా ప్రతి 5 సంవత్సరాలకి మనం ఏ రకమైన ప్రగతి ప్లాన్ చేస్తున్నాము అనేది పెట్టి దాన్ని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మేజర్ ప్రాజెక్ట్స్ మన స్టేట్ గవర్నమెంట్ లో అయితే గనక 50 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గనక 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్, ప్రతిదాన్ని కూడా ప్రగతి ఒక పోర్టల్ పెట్టుకుని ప్రధానమంత్రి గారి స్థాయిలో అంత బిజీగా ఉండి అన్ని పనులు చేసుకుంటూ కూడా ప్రతి నెల ఒక రోజు అందరూ చీఫ్ సెక్రటరీస్ తో అన్ని డిపార్ట్మెంట్స్ తో ఒక మీటింగ్ పెట్టుకుని 1000 కోట్ల కన్నా
ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఆన్ షెడ్యూల్ జరుగుతున్నాయా లేదా? ఏదైనా డిలే అవుతుంటే గనక ఎందుకు డిలే అవుతోంది? అలాంటి డిలే అవుతున్న వాళ్ళ ఆ డిపార్ట్మెంట్స్‌ని పుల్ అప్ చేస్తూ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో డెఫినెట్‌లీ మనకి నెక్స్ట్ 20 సంవత్సరాలకెళ్తే గనక డెఫినెట్‌లీ ఇక వచ్చే 20 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో, మన స్టేట్ మనం చూసుకుంటే గనక ఇప్పుడున్న స్థాయి నుంచి $2 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అంటే గనుక ఇప్పుడు ఎంటైర్ మనందరికీ తెలుసు ఇండియా మొత్తానికి మన ఎకానమీ మనం చూసుకుంటే గనక ఆల్మోస్ట్ $5 ట్రిలియన్ కి రీచ్ అవుదామనేది ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం 2027 కి. సో అది మన ఒక్క స్టేట్ 2047 కి ఒక్క స్టేట్ మనం $2 ట్రిలియన్ ఎకానమీ మనం రావాలనుకుంటున్నాము. సో డెఫినెట్లీ ఈ రకమైన జీల్తో ఈ రకమైన స్పీడ్తో పనిచేస్తేనే మనం నెక్స్ట్ రాబోయే 20 సంవత్సరాల్లో ఆ రకమైన ప్రగతిని అలాగే ప్రజలకి చక్కని జీవన ప్రమాణాలని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనేది మా ఉద్దేశం. సార్, కార్యక్రమంలో చివరిగా వికసిత భారత సాధనలో మౌలిక వసతుల ప్రాధాన్యం గురించి మా శ్రోతలకు మీరు అందించే సందేశం సార్. మనం ఇందాక చెప్పినట్లే అంటే ఒకటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇంపార్టెంటే. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం చూస్తాము రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, వాటర్ వేస్ కానివ్వండి, అలాగే ఇతర మోడ్స్ ఆఫ్ ట్రావెల్ కానివ్వండి, ఇవన్నీ కంఫర్ట్స్ అవి చేయడం. తరువాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే గనక హెల్త్, ప్రజల హెల్త్ లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్నాము, ఎడ్యుకేషన్ లో ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్నాము, జనరల్ పబ్లిక్ వెల్ఫేర్ గురించి మనం ఏం చేస్తున్నాము, అలాగే ఓవరాల్ గా మనం చూస్తే గనక ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ క్వాలిటీ, అలాగే న్యాచురల్ ఫార్మింగ్, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించటము, అంటే ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ సాధించాలి. అలాగే మౌలిక వసతులు ఎప్పుడైతే మనం పెంచగలిగామో, అంటే మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఇంప్రూవ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల హెల్త్, మన టార్గెట్ కూడా సో హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ అని. హ్యాపీనెస్ రావాలి అంటే గనక మనకి ఫెసిలిటీస్ బాగుండాలి, హెల్దీ మన డైట్, మన హ్యాబిట్స్, అలాగే న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ అవైలబిలిటీ, అలాగే ఈ పెస్టిసైడ్స్ వాడకం తగ్గించడం, ఇవన్నీ కూడా మనకి అల్టిమేట్లీ ఒక హ్యాపీ హెల్దీ వెల్దీ సొసైటీ రావాలి అంటే గనక ఒకటి మౌలిక సదుపాయాలు పెరగాలి, అలాగే సోషల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్ గా పెరగాలి. అదే డైరెక్షన్ లో మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సార్, ఈరోజు మీరు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో పాల్గొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంతవరకు సేవా పర్వ్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ వికసిత్ భారత్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు. అతిథి శ్రీ ఎంటి కృష్ణబాబు గారు, ఐఏఎస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.